హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది ఈ రోజైతే రాబోతుంది. సో ఇది యాక్చువల్ బిగ్ బాస్ కాదు కానీ బిగ్ బాస్ లాంటిదే అంట. సో కపుల్స్ని అయితే తీసుకొస్తారు అండ్ వాళ్ళని ఒక విల్లాలో అయితే పెడతారనమాట. ఆ విల్లాలో ఈ కపుల్స్ మధ్య ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్, ఎంత ఎమోషన్ ఇవన్నీ ఉన్నాయో మనకి టెలికాస్ట్ చేసి మనకి స్టార్ మాల్ అయితే వాళ్ళు వదులుతారు. సో దాన్ని బట్టి మనం అందరినీ జడ్జి చేస్తామన్నమాట. సో అయితే ఇందులో బిగ్ బాస్లో ఉన్నట్టు ఓటింగ్ అయితే ఉండదు. లాస్ట్ వీక్స్లో ఉంటుందంట ఓటింగ్. అండ్ బిగ్ బాస్లో లాగా ఇందులో వచ్చిన వాళ్ళు కుకింగ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళకి ఫుడ్ అయితే టైం టు టైం అయితే వచ్చిద్ది అనమాట. సో వాళ్ళు చేయాల్సింది జస్ట్ వాళ్ళు కొన్ని టాస్కులు పెడతారు, ఆడాలి. అండ్ లైట్గా నామినేషన్ ప్రాసెస్ కూడా ఉందని మనకి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇప్పటికే 3 ఎలిమినేషన్స్ అయితే జరిగిపోయాయంట. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇది స్క్రిప్టెడా లేకపోతే రియలా అని అంటే మనం షో చూసాకే అది తెలుసుకోవచ్చు అనమాట. సో చూద్దాం మరి. ఒకవేళ స్క్రిప్టెడ్ అనిపిస్తే దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఒకవేళ రియల్ అనిపిస్తే మాత్రం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఇది బిగ్ బాస్ లాగా ఉంటే మాత్రం అందరూ బాగా చూస్తారు. సో అది మనందరికీ తెలుసు. ఎందుకంటే జనాలకి బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా. సో ఆ ఫామ్లానే ఇందులో వాడుతున్నారు. అండ్ అయితే మనకి బిగ్ బాస్లో నాగార్జున గారు హోస్ట్ ఉంటారు. బట్ ఇందులో మాత్రం 3 జడ్జెస్ ఉంటారనమాట. సో దాంతోపాటు ఒక యాంకర్ కూడా ఉంటారు, శ్రీముఖి. అది మనందరికీ తెలిసిందే. సో శ్రీముఖి లోపలే ఉంటుందంట. సో చూడాలి మరి. సో ఇక చూద్దాము. ఈరోజైతే స్టార్ట్ కాబోతుంది. లెట్స్ సీ గైస్, లెట్స్ సీ.